వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కైకాల భౌతిక కాయానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళి. మహాప్రస్థానంలో రేపు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాల్సిందే. టీ కాంగ్రెస్ నేతలకు డిగ్గీరాజా వార్నింగ్. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు. రైతు కల్లాలపై కేంద్రం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్. గోషమహల్లో కుంగిన పెద్దనల. కుప్పకూలిన దుకాణాలు, పడిపోయిన వాహనాలు. మినీ వేలంలో జాక్పాట్ కొట్టిన ఆసీస్ ఇంగ్లాండ్ ప్లేయర్లు. ఆల్రౌండర్ల ఇంట్లో కాసుల వర్షం కురిపించిన ఐపీఎల్ జట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గతేడాది కోవిడ్ బారిన పడిన తర్వాత కైకాల అనారోగ్యానికి గురైనట్లు తమ్ముడు కైకాల నాగేశ్వరరావు చెప్పారు. కైకాల అంత్యక్రియలను రేపు మహాప్రస్థానంలో నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా 3 తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బహుముఖ కళాకారుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని జగన్ విచారం వ్యక్తం చేశారు. కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ మరణం తీరని లోటని చిరంజీవి అన్నారు. కైకాల నటించిన వైవిధ్యమైన పాత్రలను ప్రేక్షకులు మర్చిపోలేరని ట్వీట్ చేశారు. బర్త్డే సందర్భంగా వారి ఇంటికి వెళ్తాం, ఆయన పుచ్చగుచ్చాలు ఇచ్చి ఆయనకి విషెస్ తెలియజేయడం, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను అలాగే చేస్తుండేవాడిని. ఆ రోజు ఆయన ఎంత కల్మషం లేని మనిషి అంటే, ఎంత స్వచ్ఛమైన మనసు అంటే, ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక పసిపిల్లవాడితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అంతటి గొప్ప నిష్కల్మషమైనటువంటి మనిషి ఆయన. అలాగే భోజన ప్రియుడు కూడా. కింద జూనియర్స్తో కూడా ఆయన సరదాగా పిలిపించుకొని ఒక ఏకవచనంతో పిలిచినా కానీ ఆయన ఏమాత్రం నొచ్చుకొని మనస్తత్వం నిగర్వి. ఆయన మృతి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా లోటు. అలాగే వారి కుటుంబ సభ్యులకి, అలాగే నాకు చిన్నప్పటి నుంచి చెన్నై నుంచి నాకు తెలుసు కైకాల సత్యనారాయణ గారు కానీ వారి అబ్బాయిలు కానీ, మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, వారి సతీమణికి, కైకాల నాగేశ్వరరావు గారికి, వారి నట దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతిపై సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార్యం, అభినయం, ఆంగికాలతో అశేషాభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ మరణం చిత్ర పరిశ్రమతో పాటు తెలుగువారికి తీరని లోటని ఆయన అన్నారు.
కైకాల సత్యనారాయణ మృతి చెందడం చాలా బాధాకరమని సినీ నటుడు మహేష్ బాబు అన్నారు. ఆయనతో పనిచేసినందుకు తనకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు. సరస్వతి శిశు మందిర్ వల్లే తనకు ఈ స్థాయి, ఈ పేరు వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. కరీంనగర్లో శిశు మందిర్ నూతన భవన నిర్మాణాన్ని బండి సంజయ్ పరిశీలించారు. దేశం కోసం, ధర్మం కోసం చర్చించేది, విలువలతో కూడిన విద్యను అందించేది శిశు మందిర్ అని బండి సంజయ్ కొనియాడారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారమే ఎస్హెచ్జీల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అధికంగా వసూలు చేసిన సొమ్మును వడ్డీతో సహా ఎస్హెచ్జీలకు నెల రోజుల్లో చెల్లించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి హరీష్ రావు అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 35వ సమీక్షా సమావేశం ఎంసీఆర్ హెచ్ఆర్టీతో జరిగింది. రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి జరిగితే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. బ్యాంకులను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మల్లారెడ్డి మండిపడ్డారు. వాళ్ళు ఎప్పుడు ఎంత టైం తీసుకుంటారో తీసుకోమని, వారం తీసుకుంటారో తీసుకోమని, దీన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సవాలు స్వీకరించాలని కోరుకుంటున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మా సీఎం మీద, సీఎం కుటుంబం మీద. ఈ సవాళ్ళను స్వీకరించుమాను, మేము తప్పకుండా అంగీకరిస్తాను. అన్ని రాజీనామా తప్పకుండా ఒక్క రాష్ట్రం పేరు చెప్పాను, ఇతర రాష్ట్రాలకు పోతే తప్పకుండా ఆడనే మేము తప్పైందని చెప్పి రాజీనామా చేసుకుంటామన్నా. నేను అడిగిన సవాల్ ఏంది? తాగునీరు, హరితారం, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, 24 గంటల కరెంటు అన్ని గ్రామాలలో ఉన్నది. ఛాలెంజ్ చేస్తున్నా. అసుంటి గ్రామం, అసుంటి తెలంగాణ మాదిరిగా అభివృద్ధి చెందిన గ్రామం, దేశ రాష్ట్రం మీ 19 రాష్ట్రాలలో బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఏదైనా ఉంటే. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హాజరయ్యారు. విద్యార్థులకు పీహెచ్డీ, పీజీ, యూజీ డిగ్రీ పట్టాలను, గోల్డ్ మెడల్ను గవర్నర్ అందజేశారు. రాబోయే రోజుల్లో కూరగాయల వినియోగం పెరుగుతుందని, కూరగాయల వినియోగంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తమిళసై చెప్పారు.
the research activity, more research activities, because these things can be correlated with the medicinal plant, herb, and even now the shoe flower we say, hibiscus, it's a medicine. In the villages and all I have seen, they will pluck the flower and they will eat it. So what all the flowers can be taken as raw medicine? Do some research on them, because now the whole, we are moving towards our roots. We were more towards the fashion life, but Corona taught us, please see your roots. How your ancestors were taking the nutritious food. How your ancestors had have boosted immunity. So because of that, please research how, what all the flowers, fruits, vegetables more helpful to our ancestors. The research activity, more research activities, because these things can be correlated with the medicinal plant, herb, and even now the shoe flower we say, hibiscus, it's a medicine. In the villages and all I have seen, they will pluck the flower and they will eat it. So what all the flowers can be taken as raw medicine? Do some research on them, because now the whole, we are moving towards our roots. We were more towards the fashion life, but Corona taught us, please see your roots. How your ancestors were taking the nutritious food. How your ancestors had have boosted immunity. So because of that, please research how, what all the flowers, fruits, vegetables more helpful to our ancestors. The research activity, more research. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కేవలం 2 ఎంపీలతో సాధించారా అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీని గెలిపించేందుకే అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. समुदाय को परेशान कर रही है, झूठे आरोप में बंद किए जा रहे हैं, मकान तोड़े जा रहे हैं, बुलडोजर चलाए जा रहे हैं, उनकी मकानों लिंचिंग की जा रही है, उन पर आप चुप रहते हैं और भाजपा को जिताने के लिए आप उन सीटों पे चुनाव लड़वाते हैं जहां की आपका कोई अस्तित्व नहीं है, केवल भारतीय जनता पार्टी को जिताने के लिए। ये मत करिए। तेलंगाना में राजशेखर रेड्डी जी ने अल्पसंख्यक समुदाय को 4% आरक्षण दिया था, जिससे भारी लाभ हुआ था। युवकों को नौकरी मिली, प्रोफेशनल कॉलेजेस में प्रवेश मिले, उसको 4% से घटाकर 3% कर दिया गया। जबकि 2014 में इन्होंने वादा किया था इलेक्शन मैनिफेस्टो में कि हम 12% करेंगे। आज तक ओवैसी साहब इस पर मौन क्यों है? क्यों नहीं इस बारे में बात करते? क्यों केसीआर साहब की आप वो मदद करते हैं जब वो वादे आपके नहीं निभा रहे हैं? क्योंकि उनको भी अपनी दुकान चलानी है। कांग्रेस वो पार्टी है जिसने कभी न भाजपा से समझौता किया है, न कभी धार्मिक उन्माद फैलाने वाले संगठनों से कभी समझौता। హైదరాబాద్ గోషా మహల్ సర్కిల్ చాక్నవాడిలో నాలా కుంగిపోయిన స్థలాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు. సంఘటనపై జోనల్ కమిషనర్ రవికిరణ్, జోనల్ ఎస్పీ రత్నాకర్ను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని మేయర్ చెప్పారు. పునరుద్ధరణ పనులను సైతం త్వరలోనే చేపడతామని విజయలక్ష్మి వెల్లడించింది. మాట్లాడడం కూడా జరిగింది. అయితే బస్తీవాసి అంటే ఇది చాలా పాత రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా పాతది, సుమారు 40 ఏళ్ల రోడ్ అనేసి బస్తీవాసులతో మాట్లాడుతూ చెప్తున్నారంటే 1970s లోపల లే చేసిన రోడ్లు ఇవి. దాని తర్వాత మళ్ళీ 15 years తర్వాత కొన్ని మరమ్మతులు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రిటీ మచ్ అటు సైడ్ నుంచి ఎంక్రోచ్, ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ జరగడము, ఇటు సైడ్ నుంచి చూస్తుంటే మీరు పెద్ద పెద్ద బిల్డింగ్, అంటే ఇది నాలా పైననే సగం ఎంక్రోచ్మెంట్స్. దీనికి తోడుగా ఏంటంటే హెవీ వెహికల్ ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నీ కూడా స్టోర్ అంటే ప్లైవుడ్, హార్డ్వేర్ స్టోర్స్ అన్ని కూడా రావడం జరిగింది ఈ ఏరియాలో. బస్తీవాసులు ఏమంటారు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే మాట్లాడడం కూడా జరిగింది. అయితే బస్తీవాసి అంటే ఇది చాలా పాత రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా పాతది, సుమారు గోషామహల్ చాక్నవాడి దగ్గర కుంగిన నాలాను కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి పరిశీలించారు. కేటీఆర్, నగర మేయర్ విజయలక్ష్మి సంఘటన స్థలానికి వెంటనే వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి న్యాయం చేయాలని అడిగినందుకు తమపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం సిగ్గుచేటని వారు విమర్శించారు. కేటీఆర్ వెంటనే ఘటనా స్థలానికి వచ్చి బాధితులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదేం రాజ్యం అసలు? అరే నాలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అడుగుతాడు చెప్పరా? రేపు ముందర కూలిపోతుంది. ఏమంటే పేపర్లకు పరిమితంగా ఆకేయండి బడ్జెట్. SNDP, SRDP, CRMP అని పేర్లు చాలా పేర్లు రిలీజ్ చేసింది. మార్కెట్ లో పేర్ల మీద డిబేట్ జరుగుతుంది. నిజంగా GHMC పేర్ల మీద GHMC కింద ఇన్ని ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ పరంగా వచ్చిన బడ్జెట్ ఎంత, గవర్నమెంట్ నుంచి మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత, నిజంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారికి బడ్జెట్ ఉండింటే ఇమీడియట్ గా ఆయన మరమ్మతులకు పురమాయిస్తుంటే కదా. అసలు లోకల్ కార్పొరేటర్ కి ఏమైనా బడ్జెట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ పరిస్థితి ఎట్లుంటది అంటే, మేము కూడా కార్పొరేటర్ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఆడ చిన్న మోరి పగిలిపోయినా కూడా దానికి ఎస్టిమేట్ చేయాలి, దానికి కథ చేయాలి, తీసుకుపోవాలి, ఆ సబ్మిట్ చేయాలి, శాంక్షన్ అయి రావాలి, అప్పుడు చేయాలి. అంటే మనం గొప్పలు చెప్పుకునే బడ్జెట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్కు బీఆర్ఎస్ ఎంపీలు వినతి పత్రం ఇచ్చారు. ఇటీవల టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి కేసీఆర్ పంపిన లేఖను ఎంపీలు అందజేశారు. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తికి రాజ్యసభ చైర్మన్ వెంటనే స్పందించారు. పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్ గా మార్చాలని అధికారులకు చైర్మన్ ఆదేశించారు. లోక్సభ స్పీకర్ సైతం టీఆర్ఎస్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని ఎంపీలకు చెప్పారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్ లోక్సభ స్పీకర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. రేపటి నుంచి పార్లమెంట్లో అధికారికంగా బీఆర్ఎస్ ఎంపీలం అవుతామన్నారు. తెలంగాణ మోడల్ తమ పాలసీ అన్నారు. తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరూ చూశారని కేశవరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ముగ్గురికి పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. ముగ్గురు కాంగ్రెస్ వార్ రూమ్ ఉద్యోగులు పోలీసుల ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు తెలిపింది. కాంగ్రెస్ వార్ రూమ్ లో పనిచేస్తున్న హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు చెందిన ఇషాన్ శర్మ, విశాఖవాసి తాతినేని శశాంక్, విజయవాడకు చెందిన శ్రీప్రతాప్లపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేసి 41 నోటీసులు జారీ చేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వకుండానే సోదాలు చేయడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని చెప్పి సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఫైర్ అయ్యారు. 8 ఏళ్లలో మోడీ దేశంలో ఇప్పటి వరకు 3 కోట్ల ఇళ్లు కట్టిస్తే సీఎం కేసీఆర్ మాత్రం 6,000 మందికి మాత్రమే ఇళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఎవరి జాగాలో వారు ఇళ్లు కట్టుకుంటే 6 లక్షలు ఇస్తానని అప్పట్లో చెప్పి 3 లక్షలే ఇస్తానని ఇప్పుడు చెబుతున్నారని ఈటల విమర్శించారు. దళితులందరికీ 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తాడు. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకున్న ముఖ్యమంత్రి ఇక్కడ 2,91,000 ఇళ్లకు టెండర్ చేసిన 1,25,000 ఇళ్లు కట్టబడ్డాయి అని చెప్పి కొండంత ఎన్నిక తీసినట్టుగా 6,000 ఇళ్లు మాత్రమే పంచాయతీ ఇవాళ మళ్ళీ ఎన్నికల ముందు పేదల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ విషయంలో 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన ఆ 3 లక్షల రూపాయలు కూడా సంవత్సరాల దిక్కులు. ఒకటే ముఖ్యమంత్రి అనుకున్న సిమెంట్ ధర 350 రూపాయలు అయింది, 560 రూపాయలు అయింది, ఇసుక ధర పెరిగిపోయింది. మరి ధరలు పెరిగిపోతున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మొత్తం దేశం యాదాద్రి భువనగిరి జిల్లా దొతిగూడెం గ్రామంలో విషవాయువులను విడుదల చేస్తున్న పలు కెమికల్ కంపెనీలను కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. అంతమగూడెం ఫార్మా కెమికల్ కంపెనీల వలన భూమి, వాయు, జల కాలుష్యమవుతుందని, వాటి వలన 12 ఏళ్ల బాలుడికి పక్షవాతం వచ్చిందని కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ కెమికల్ కంపెనీలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆంక్షలు విధించి పోచంపల్లి మండలంలోని ప్రజలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే అప్పుడున్న పరిస్థితి ధర్మోజు కూడా మోటి ఇంకా కాస్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్
పెళ్లిలో మరి ఇక్కడ దోతిగూడెంలో ఫ్యాక్టరీస్ ఆవరణలో ఉన్నాం. చాలా ఫ్యాక్టరీస్, దాదాపు 7 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. చుట్టుముట్టు గ్రామాలలో కూడా 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్యభరితమైంది. నీరు గాలి కూడా మొత్తం కాలుష్యభరితం చేసి ఈ ప్రాంత ప్రజలను బతకనిచ్చే పరిస్థితి లేకుండా ఈ ఫ్యాక్టరీ అధినేతలు చేస్తున్న పరిస్థితి సందర్భంగా మేము 4 ఏళ్ల క్రితం కూడా ధర్నాలు చేసినాం. గజాలా కంపెనీ వస్తుందంటే ఆ రోజు పబ్లిక్ హియరింగ్ కూడా ఆపిన. అప్పటికిప్పటికి పరిస్థితులు బాగుపడ్డాయి అంటే ఒక నెల రోజులకెళ్ళి చూస్తే ఈ 3-4 ఊర్లు కాదు కదా, పోచంపల్లి టౌన్ వరకు కూడా కాలుష్యం స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ఏలగిరి కానీ ధర్మజగూడెం కానీ అక్కడ ఉన్న కంపెనీలు కూడా మరి ఇక్కడ చౌదుపల వరకు కూడా ఇవన్నీ దుబ్లక్పల్లి, కనుముక్కల ఇవన్నీ గ్రామాలు, దేవన్పల్లి, దుబ్లక్పల్లి ఈ ప్రాంత ప్రజలు క్యాన్సర్ బారిన పడుతుంటారు. మరి కిడ్నీల ఇబ్బంది అవుతుంది. పెళ్లిలో మరి ఇక్కడ మానవీయ విలువల కోసం తెలంగాణ స్ఫూర్తితో దేశాన్ని బాగు చేసుకుందామని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు తహసీల్దార్ ఆఫీసులో క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ చేసిన ఆయన క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనను తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో పొరుగు వాళ్లను, ఇతరులను కూడా అదే విధంగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. హ్యాపీ క్రిస్మస్. ప్రేమానురాగాలు పోయినాయి. తల్లి, తండ్రి, చిన్నాన్న, పెదనాన్న ఇవన్నీ రిలేషన్స్ కూడా పోయినాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఒక జీవిని కూడా జంతువులను ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు. కానీ మనం మనుషులనే ప్రేమించలేము, ఇంకా జంతువుల కాడికి ఎక్కడికి పోదాం. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతకాలి. ఒక మాకు ప్రేమానురాగాలు పోయినాయి. తల్లి, తండ్రి, చిన్నాన్న, పెదనాన్న ఇవన్నీ రిలేషన్స్ కూడా పోయినాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఒక జీవిని కూడా జంతువులను ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు. కానీ మనం మనుషులనే ప్రేమించలేము, ఇంకా జంతువుల కాడికి ఎక్కడికి పోదాం. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతకాలి. ఒక మాకు ప్రేమానురాగాలు పోయినాయి. తల్లి, తండ్రి, చిన్నాన్న, పెదనాన్న ఇవన్నీ రిలేషన్స్ కూడా పోయినాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఒక జీవిని కూడా జంతువులను ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు. కానీ మనం మనుషులనే ప్రేమించలేము, ఇంకా జంతువుల కాడికి ఎక్కడికి పోదాం. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతకాలి. ఒక మాకు ప్రేమానురాగాలు పోయినాయి. తల్లి, తండ్రి, చిన్నాన్న, పెదనాన్న ఇవన్నీ రిలేషన్స్ కూడా పోయినాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఒక జీవిని కూడా జంతువులను ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు. కానీ మనం మనుషులనే ప్రేమించలేము, ఇంకా జంతువుల కాడికి ఎక్కడికి పోదాం. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతకాలి. ఒక మాకు ప్రేమానురాగాలు పోయినాయి. తల్లి, తండ్రి, చిన్నాన్న, పెదనాన్న ఇవన్నీ రిలేషన్స్ కూడా పోయినాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఒక జీవిని కూడా జంతువులను ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు. కానీ మనం మనుషులనే ప్రేమించలేము, ఇంకా జంతువుల కాడికి ఎక్కడికి పోదాం. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ బ్రతకాలి. ఒక మాకు ప్రేమానురాగాలు పోయినాయి. తల్లి, తండ్రి, చిన్నాన్న, పెదనాన్న ఇవన్నీ రిలేషన్స్ కూడా పోయినాయి. కాబట్టి దయచేసి యేసు ప్రభు ఒకటే అన్నాడు, ఒక జీవిని కూడా జంతువులను ప్రేమించే వాళ్ళు యేసు ప్రభు. కానీ మనం మనుషులనే. హైదరాబాద్ లో కొత్త దారిలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదివరకు చాలా సార్లు ఎండు గంజాయి ప్యాకెట్ల రూపంలో లభ్యం కాగా తాజాగా ఘట్కేసర్లో చాక్లెట్ల రూపంలో పట్టుపడింది. మరికొన్ని చోట్ల గంజాయిని సిగరెట్లలో నింపి అమ్ముతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పాన్ షాపులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3,286 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సెలవులు ప్రకటించకుండా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పండగ చేసుకునేవాళ్ళని అందరు పండగ చేసుకుంటే వెళ్ళొచ్చండి. పండగలు ఎవరు కాదండి, వాళ్ళ పిల్లలు ఎవరు వచ్చారు, వాళ్ళ పిల్లలు. కానీ ఒక రూల్ ఏంటంటే 27వ తారీఖు మార్నింగ్ కంపల్సరిగా తీసుకురావాలి. 27వ తారీఖు ఉదయం మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ హామీ ఇవ్వాలి మా. ఎందుకంటే మీరు వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు చదువుకోవాల్సింది వాళ్ళ పిల్లలు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 27 నుంచి పువ్వాడ T20 ప్రీమియర్ లీగ్ ను నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ ఎండీ మసూద్ పాషా తెలిపారు. సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ మ్యాచ్ లో నిర్వహిస్తామని తెలిపారు. మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాను అభివృద్ధితో పాటు జిల్లా క్రికెట్ రంగాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు. పువ్వాడ ప్రీమియర్ లీగ్ ని డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ లెవెల్ లో నిర్వహించాలని నిర్ణయించాము. సో ఈ ఫ్లడ్ లైట్ లెవెల్ లో నిర్వహించాలంటే మనకి టవర్స్ తర్వాత ఎల్ఈడి లైట్స్ అవసరం ఉంది. కాబట్టి ఈ టోర్నమెంట్ లో స్టేడియం కి పర్మనెంట్ గా ఫ్లడ్ లైట్ ని అమర్చేందుకు స్పాన్సర్స్ మనీతో పాటు కొంచెం అసోసియేషన్స్ ఫండ్స్ లేదా మన పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారంతో ఈ ఫ్లడ్ లైట్ లను పర్మనెంట్ గా ఉండటానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ PPL 3 టోర్నమెంట్ లో 8 టీంలతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. 2 పూలుగా విభజించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించాము. సో వీటికి ఫస్ట్ ప్రైజ్ గా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. వరుసగా 4వ సెషన్లో నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న కరోనా కేసులతో పాటు వడ్డీ రేట్లను అమెరికన్ ఫెడ్ మళ్లీ పెంచుతుందని అంచనాలతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 980 పాయింట్లు పతనమై 59,845కి పడిపోయింది. నిఫ్టీ 320 పాయింట్లు కోల్పోయి 17,806కి దిగజారింది. BSE సెన్సెక్స్ లో కేవలం టైటాన్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలిచింది. మిగిలిన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ నష్టాలను అందుకున్నాయి. IPL 2023 మినీ యాక్షన్లో ఫ్రాంచైజీల ఊపు మామూలుగా లేదు. భవిష్యత్తు సీజన్లను దృష్టిలో పెట్టుకుని యువ ప్లేయర్స్ పై కాసులు వర్షం కురిపించారు. అలాగే అనుభవం ఉన్న సీనియర్లను వారిని తీర్చిదిద్దేందుకు ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే IPL చరిత్రలో రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇప్పటిదాకా అత్యధిక ధర ప్లేయర్స్ లిస్టులో 17 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన KL రాహుల్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇప్పుడు వారిని అధిగమించి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ 18.5 కోట్లతో టాప్ ప్లేస్ కు చేరాడు. ఒక్క అతడే కాదు, వరల్డ్ కప్ విన్నర్స్ మరో ఇద్దరు కూడా భలే ధర పలికారు. కామెరాన్ గ్రీన్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ కు అంతర్జాతీయ అనుభవం తక్కువే. అలాగే ఇప్పటిదాకా IPL కూడా ఆడలేదు. అయితేనేం ఈ సంవత్సరం అతడు ఆడిన కొన్ని T20 మ్యాచ్ల్లోని విధ్వంసకర ఇన్నింగ్స్లు ఫ్రాంచైజీలను ఆకర్షించాయి. దీంతో మినీ వేలంలో కాసుల వర్షం కురిపించారు. కామెరాన్ గ్రీన్ ను 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దెబ్బకు IPL చరిత్రలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ కూడా భారీ ధర పలికాడు. తన జట్టుకు T20 వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఫామ్ బట్టి మినీ వేలంలో అత్యధిక ధర పలుకుతాడని అందరూ అనుకున్నారు. సరిగ్గా అదే నిజమైంది. చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్లకు బెన్ స్టోక్స్ దక్కించుకుంది. అలాగే స్టోక్స్ 2024లో ధోని వారసుడిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. ఈ రేటుతో స్టోక్స్ IPL చరిత్రలో మూడో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.
ఫామ్లో లేని నికోలస్ పూరన్ కూడా జాక్పాట్ కొట్టేశాడు. ఈ మాజీ సన్ రైజర్స్ ప్లేయర్ 15వ ఎడిషన్ ఐపీఎల్లో విఫలమయ్యాడు. అలాగే T20 వరల్డ్ కప్ లోనూ తుస్సుమనిపించాడు. అయితేనే ఈసారి జరిగిన మినీ వేలంలో మరోసారి తన సత్తా చాటి అత్యధిక ధరకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జైంట్స్ 16 కోట్లకు పూరన్ను దక్కించుకుంది. తద్వారా అతడు ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. వేలం ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ యువ కిషోరం హ్యారీ బ్రూక్ ను అదిరిపోయే ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది హైదరాబాద్. ఇటీవల సెంచరీల మోత మోగిస్తున్న హ్యారీ బ్రూక్ కోసం వేలంలో గట్టి పోటీ ఏర్పడగా చివరికి 13.25 కోట్లకు సన్ రైజర్స్ అతడిని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు అదే ఊపులో జాతీయ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ను 8.25 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 314 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో 87 రన్స్ లీడ్ సాధించింది. రిషబ్ పంత్ 93, శ్రేయస్ అయ్యర్ 87 అర్ధ శతకాలు సాధించారు. కేఎల్ రాహుల్ 10, శుభ్మన్ గిల్ 20, చేతేశ్వర్ పుజారా 24, విరాట్ కోహ్లీ 24, అక్షర పటేల్ 4, రవిచంద్రన్ అశ్విన్ 12, ఉమేష్ యాదవ్ 14 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 4, షకీబ్ 4, తస్కిన్, మొహిదీ చెరో వికెట్ తీశారు. కాగా బంగ్లా తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులకు ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన బంగ్లాదేశ్ 5 పరుగులు చేసింది. జాకిర్ హుసేన్ 4, నజ్ముల్ శాంటో 1 క్రీజ్ లో ఉన్నారు. కాగా ఇప్పటికే ఈ సిరీస్ లో టీమిండియా అత్యధిక ఆధిక్యంలో ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.